ఎస్, అందరికీ హాయ్. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డైరెక్షన్స్. ఒక పేపర్లో డైరెక్షన్స్ అడగడం జరిగింది అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏది రీజనింగ్లో డైరెక్షన్స్ నుండి క్వశ్చన్ అంటే కామన్గా అడిగేస్తారండి. సో మనం డైరెక్షన్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడం బెస్ట్. ఓకే, రైట్, చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్స్ కొంచెం డిస్కస్ చేసుకుందాం, ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వెళ్దామండి. రైట్, సో మనకి ఈ డైరెక్షన్స్లో ఏంటంటే మనందరికీ తెలుసు డైరెక్షన్స్ ఎన్ని ఉంటాయి మేజర్. రైట్, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్, ఇవి 4 కొంచెం క్రాస్గా వచ్చింది. ఈ 4 మేజర్ డైరెక్షన్స్ అండి. ఓకే, సో ఈ నార్త్ అండ్ ఈస్ట్కి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటాం? నార్త్ ఈస్ట్. సౌత్ అండ్ ఈస్ట్కి మధ్యలో ఉన్న వాటిని సౌత్ ఈస్ట్. వెస్ట్ అండ్ సౌత్కి మధ్యలో ఉన్నది సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఓకే, ఇవి మనకి మేజర్గా 8 డైరెక్షన్స్ అండి. డైరెక్షన్స్ 8 డైరెక్షన్స్. సో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను. ఓకే, ఒక సైడ్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. రైట్, ఇదేమో నార్త్ ఈస్ట్, ఇదేమో సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. మనకి ఈ డైరెక్షన్స్లో వచ్చేసరికి ఖచ్చితంగా ఎప్పుడు నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ అంటాము, లేకపోతే ఎప్పుడు మిగతా యూజ్ చేస్తాము అనేది మనకి తెలియాలండి. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ అవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉన్నారు, స్ట్రైట్గా బి ఉన్నారనుకోండి, ఏ అండ్ బి స్ట్రైట్ లైన్లో ఉంటే మాత్రమే మీరేం చెప్తారు? బి పొజిషన్ చెప్పాలనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఏమని చెప్తారు? బి పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఇక్కడ ఎవరి నుంచి ఎవరిది పొజిషన్ చెప్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, బి పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఏమవుతుందండి? బి ఈజ్ సౌత్ ఆఫ్ ఏ. సౌత్ ఆఫ్ ఏ అన్నారంటే ఇంకా క్రాస్గా లేనట్టు, స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు. ఓకేనా, బి ఈజ్ సౌత్ ఆఫ్ ఏ. అలానే సిమిలర్గా ఏ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు బి చెప్పాలనుకుంటే ఏం చెప్తాం? ఏ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బి. ఏ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బి. మీరు నార్త్ అండ్ సౌత్ అని వర్డ్ యూజ్ చేస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళు ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నట్టే గుర్తుంచుకోండి. డెఫినెట్గా వాళ్ళు ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నట్టే. నెక్స్ట్ థింగ్, వాళ్ళు కొంచెం స్ట్రైట్ లైన్లో నుంచి కొంచెం డీవియేట్ అయి పక్కకి వెళ్ళిపోయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బి పొజిషన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అదంతా కూడా మీకు ఏమైపోతుందండి? బి పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ, విత్ రెస్పెక్ట్ టు ఏ కదా మనం చెప్పేది. సో ఇక్కడ మీరు ప్లస్ రాసుకుంటే ఏ దగ్గర, విత్ రెస్పెక్ట్ టు హూమ్, ఎవరి ద్వారా అయితే మీరు చెప్తున్నారో వాళ్ళ దగ్గర ప్లస్ రాస్తే ఇది పొజిషన్ అంతా కూడా ఏం పొజిషన్ అండి? ఈ పార్ట్ అంతా కూడా స్ట్రైట్ లైన్ కాకుండా మిగతా అంతా కూడా సౌత్ వెస్ట్. కొంచెం ఇట్ సైడ్ డీవియేట్ అయినా అని బి ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఏ అని అంటారు. ఓకేనా, కొంచెం మైన్యూట్, జస్ట్ 0.001 సెంటీమీటర్ పక్కకు జరిగిందని తెలిసినా కానీ అదంతా సౌత్ వెస్ట్లోకి పడిపోతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, కొంచెం జరిగినా అని. అలానే ఏ ఇక్కడ కాకుండా కొంచెం స్లైట్గా ఇట్ సైడ్ ఉన్నదనుకోండి, విత్ రెస్పెక్ట్ టు బి కదా మనం ఏ పొజిషన్ చెప్పేది. సో మీరేం చేస్తారు? బి దగ్గర ప్లస్ రాసుకుంటారు. బి దగ్గర ప్లస్ రాసుకుంటే స్ట్రైట్ లేదు, ఇదేంటిది మీకు తెలుసు? నార్త్. ఇదేంటిది? ఈస్ట్. సో ఈ పొజిషన్ ఏమవుతుందని మనకి నార్త్ ఈస్ట్ అవుతుంది. ఈ పొజిషన్ ఏమవుతుంది? నార్త్ ఈస్ట్ అవుతుంది. అంటే కొంచెం తేడా ఉన్నా కానీ ఇట్లా ఉంటుందండి. ఓకేనా, రైట్, కొంచెం ఇట్లా ఉన్నా అని మనకి ఇట్లా వస్తుంది. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్లోకి పడిపోతుంది, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్లలోకి పడిపోతుంది. క్లియర్, రైట్. ఇంకొకటి విత్ రెస్పెక్ట్ టు హూమ్, మళ్ళీ చెప్పాను కదా, ఎవరి పొజిషన్తో మనం ఆన్సర్ చెప్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 4 పీపుల్ ఇలా ఉన్నారు, ఏబిసిడి. ఓకేనా, ఏ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు బి ఏంటండి? ఏ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు బి? నార్త్ ఆఫ్ బి. అదే ఏ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు సి ఏంటి? విత్ రెస్పెక్ట్ టు సి అంటే ఏంటి? ఏ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు సి అంటే ఏంటి? సి దగ్గర ఏం చెప్పాను? విత్ రెస్పెక్ట్ టు హూమ్ అంటే వాళ్ళ దగ్గర ప్లస్ రాసుకుంటారు. విత్ రెస్పెక్ట్ టు హూమ్ అంటే అక్కడ ప్లస్ రాస్తాం. అక్కడ ప్లస్ రాసి మనం ఏం చేస్తాం? అప్పుడు ఓకే, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అని రాసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నారా? లేరు. ఎక్కడ ఉన్నారు? ఈ మధ్యలో పొజిషన్లో ఉన్నారు. అంటే మొత్తం రీజన్ కూడా ఏంటి? నార్త్ వెస్ట్. అంటే ఏ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు సి ఏంటి? నార్త్ వెస్ట్. సేమ్ పర్సన్ ఏ, ఒకసారేమో నార్త్ ఆఫ్ బి అంటున్నాము, ఒకసారేమో
నార్త్ వెస్ట్ ఆఫ్ సి అంటున్నాం. సో ఇక్కడ మన క్వశ్చన్లో విత్ రెస్పెక్ట్ టు హూమ్ అడిగారో అది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అన్నారనుకో నార్త్. వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు సి అన్నారనుకో నార్త్ వెస్ట్. అదే వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు డి అన్నాడు అనుకో, డి దగ్గర ప్లస్ రాస్తావు, ఇదేంటి నార్త్, ఇదేంటి ఇది ఈస్ట్. ఇదంతా కూడా ఎందులో పడిపోతుంది? నార్త్ ఈస్ట్ లోకి పడిపోతుంది. ఓకే, ఇదంతా కూడా నార్త్ ఈస్ట్ లోకి పడిపోతుంది. రైట్, క్లియర్ క్లియర్. సో విత్ రెస్పెక్ట్ టు డి ఏంటి? పొజిషన్ ఆఫ్ ఏ నార్త్ ఈస్ట్. విత్ రెస్పెక్ట్ టు హూమ్ మనం పొజిషన్ చెప్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్, రైట్. మనం నెక్స్ట్ వాటిలలోకి వెళ్దాం. ఓకే, మనం నెక్స్ట్ వాటిలలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో టర్న్డ్ రైట్, టర్న్డ్ లెఫ్ట్ ఇట్లా యూజ్ చేస్తారండి. ఈ టుక్ ఏ రైట్ టర్న్, ఈ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అని మెన్షన్ చేస్తారు మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ లో. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అంటే ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీ టర్న్ అండి. ఓకేనా, 90 డిగ్రీ టర్న్ తీసుకున్నట్టు లెక్క. డెఫినెట్ గా 90 డిగ్రీ టర్న్ తీసుకోవాలి. అంతేగాని నేను రైట్ టర్న్ రైట్ అంటే సార్ ఇట్లా క్రాస్ గా వెళ్ళి ఇది కూడా రైట్ టర్నే కదా, ఓకే ఇట్లా క్రాస్ గా వెళ్ళి ఇది కూడా లెఫ్ట్ టర్నే కదా, ఇట్లా కాదండి. మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఎక్కడన్నా ఈ టుకే రైట్ టర్న్, ఈ టుకే లెఫ్ట్ టర్న్ అన్నారనుకోండి, డెఫినెట్ గా 90 డిగ్రీస్ టర్న్ తీసుకోండి. 90 డిగ్రీస్ టర్న్ తీసుకోండి. అలా కాకుండా వాళ్ళు ఏమన్నా స్పెషల్ యాంగిల్లో టర్న్ మెన్షన్ చేస్తే అది అప్పుడు ఆ టర్న్ ఆ యాంగిల్లో టర్న్ చేయండి. ఓకే, క్లియరా? అట్లా కాకుండా వాళ్ళు ఒకవేళ ఏమన్నా స్పెషల్ యాంగిల్లో టర్న్ కానీ మెన్షన్ చేస్తే అప్పుడు మీరు ఆ టర్న్ ని కౌంట్ చేయండి. ఓకేనా? బట్ మీకు నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్స్ లో యాంగిల్స్ లో టర్న్ అయ్యేది ఇస్తారా అంటే కొంచెం డౌటే. బట్ చూద్దాం ఆ టర్న్ కూడా ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది మీకు చెప్తాను చూడండి. ఓకే, ఒక పర్సన్ వెళ్తున్నాడు నార్త్ డైరెక్షన్ లో, ఈజ్ మూవింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్ అండ్ టుక్ 45 degrees clockwise turn and took 45 degrees clockwise turn అన్నారు. ఓకే, నార్త్ వర్డ్ డైరెక్షన్ అంటే ఏంటండి? అప్వర్డ్ కదా, మనం ఇందాక అనుకున్నాం కదా డైరెక్షన్స్ అసైన్ చేసుకున్నప్పుడు. ఓకే, అప్వర్డ్ లో వెళ్తున్నాడు. ఓకే, 45 degrees క్లాక్ వైజ్ టర్న్ అంటే ఏంది? ఇటా క్లాక్ వైజ్ అంటే మనందరికి తెలుసు ఇది క్లాక్ వైజ్ అంటే. ఓకే, గుడ్. అంటే ఇట్లా వెళ్ళేవాడు, ఐ మీన్ పైకి వెళ్ళేవాడు క్లాక్ వైజ్ అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, తను ఈ టర్న్ తీసుకుంటాడా, ఈ టర్న్ తీసుకుంటారా? ఓకే, ఇది 45 degrees ఉంటుంది. ఓకే, గుడ్. ఇది కూడా 45 degrees ఉంటుంది. 45 degrees క్లాక్ వైజ్ టర్న్ అంటే ఇది ఒక్కటి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. 45 degrees క్లాక్ వైజ్ టర్న్ అన్నాడు. సో మీరు చెప్పండి, ఫస్ట్ కేసు తీసుకుందామా, సెకండ్ కేసు తీసుకుందామా? ఇక్కడ ఫస్ట్ కేసు తీసుకుంటామండి. ఎందుకంటే తన యాక్చువల్ పాత్ ఏంటండి? అప్వర్డ్. యాక్చువల్ పాత్ నుంచి 45 degrees డీవియేట్ అయినట్టు. యాక్చువల్ పాత్ నుంచి 45 degrees డీవియేట్ అయినట్టు. అందుకోసం ఇది తీసుకుంటారు, అంతేగాని ఇది తీసుకోకూడదు. ఇది తీసుకుంటే ఏమవుతుంది? యాక్చువల్ పాత్ నుంచి తను 135 degrees డీవియేట్ అయినట్టు. యాక్చువల్ పాత్ నుంచి తను 135 degrees డీవియేట్ అయినట్టు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ టర్మ్స్ ఎలా తీసుకుంటారంటే యాక్చువల్ పాత్ నుంచి తీసుకోండి, యాక్చువల్ పాత్ నుంచి తీసుకోండి, అంతేగాని మధ్యలో వచ్చిన పాత్స్ నుంచి తీసుకోవాకండి. ఓకేనా? యాక్చువల్ పాత్ నుంచి మీరు ఆ టర్న్స్ అనేది తీసుకోండి, యాక్చువల్ పాత్ నుంచి టర్న్ అనేది తీసుకోండి. క్లియర్, రైట్. నెక్స్ట్ మనకి ఇందులో సన్ రైజ్ సన్సెట్ గురించి ఉంటాయండి. ఓకే, ఏంది? షాడో బేస్డ్ ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ షాడోస్ ఉంటాయి. ఓకే, షాడోస్ ఉంటాయి, క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ షాడోస్. అయితే ఆ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ షాడోస్ లో మనకు కొంచెం ఫ్యాక్ట్స్ తెలుసు. సన్ రైజ్ ఆన్ ఈస్ట్, సన్సెట్స్ ఆన్ వెస్ట్ అని అంటాం మనం. బట్ టెక్నికల్ గా చూస్తే అది తప్పు. అసలు సన్ రైజ్ అవ్వదు, సెట్ అవ్వదు, సన్ అక్కడనే ఉంటుంది, మనమే సన్ చుట్టూ తిరుగుతాం. బట్ ఓకే, ఎనీవే మనకు ఒక ప్రోవర్బ్ లాగానో ఒక నానుడి లాగా అయిపోయింది కదా, సన్ రైజెస్ ఇన్ ఈస్ట్, సన్ సెట్స్ ఎట్ వెస్ట్. అవునా? సో మనకేం చెప్తారంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అని చెప్తాడు, అంతే. దాన్ని బట్టి మనకు తెలుసు యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇన్ ద మార్నింగ్ అంటే సన్ ఎక్కడ ఉంటారండి? ఈస్ట్ లో ఉంటారు. అవునా? ఇన్ ద మార్నింగ్ అంటే సన్ ఎక్కడ ఉంటారు? ఈస్ట్ లో ఉంటారు. ఓకే, షాడోస్ ఎక్కడ పడతాయి? ఇలా పడతాయి, ఈ డైరెక్షన్ లో పడతాయి. ఏది? మార్నింగ్ కేసులో. అవునా? మార్నింగ్ కేసులో షాడోస్ ఇక్కడ పడతాయి. ఈవినింగ్ అనుకోండి, సన్ ఎక్కడ ఉంటారు? వెస్ట్ పొజిషన్కి వస్తారు. రైట్, షాడోస్ ఎక్కడ పడతాయి? ఇక్కడ పడతాయి, అంటే టువార్డ్స్ వెస్ట్. ఓకే, ఇది వెస్ట్ ఈవినింగ్. సో మనందరికీ తెలుసు షాడోస్ ఇక్కడ పడతాయి, ఇక్కడ పడతాయి. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ క్లియర్గా వినండి. ఏదైనా ఒక పర్సన్ సౌత్ వర్డ్ కానీ నార్త్ వర్డ్ కానీ చూస్తున్నారు అంటే వాళ్ళ షాడోస్ ఎక్కడ పడతాయి? ఇప్పుడు ఇతను ఉన్నాడు ఏ అనుకుందాం, తను ఎటు చూస్తున్నాడు? సౌత్ వర్డ్ డైరెక్షన్ లో చూస్తున్నాడు. తను నార్త్ లో ఉన్నాడు బట్ హీఈస్ ఫేసింగ్ సౌత్. ఇది జాగ్రత్త. ఏ ఈజ్ ఇన్ నార్త్ బట్ హీఈస్ ఫేసింగ్ సౌత్. ఓకే, ఏ ఈజ్ ఇన్ నార్త్ బట్ హీఈస్ ఫేసింగ్ సౌత్. అప్పుడు షాడోస్ ఎటు పడుతున్నాయి తనకు? తను కిందికి చూస్తున్నాడు అంటే ఇది తనకి ఏ డైరెక్షన్ అవుతుంది? రైట్ సైడ్ డైరెక్షన్ అవుతుంది. సరే, ఈవినింగ్ కేసుకొద్దాం. ఈవినింగ్ కేసుకొద్దాం. ఏ ఉన్నాడండి, ఇప్పుడు తనకి షాడోస్ ఎక్కడ పడుతున్నాయి? తనకి లెఫ్ట్ సైడ్ లో పడుతున్నాయి. ఎప్పుడన్నా తన వెనక కానీ తన ముందు కానీ పడే ఛాన్స్ ఉంటుందా షాడోస్? ఏకి కానీ బీకి కానీ. సరే, ఏ బి అనుకుందాం. ఏకి కానీ బీకి కానీ మార్నింగ్ కేసులో కానీ ఈవినింగ్ కేసులో కానీ ఎప్పుడన్నా వాళ్ళ షాడోస్ వెనకల కానీ ముందల కానీ పడతాయా? పడవు. అయితే పడితే లెఫ్ట్కి పడతాయి, లేకపోతే రైట్కి పడతాయి. అంతేగాని ఇక్కడ షాడోస్ వస్తాయా? రావు. ఫ్రంట్ ఆర్ బ్యాక్ రావు. అంటే ఎక్కడైనా మీకు షాడోస్ ఎవరికన్నా లెఫ్ట్ సైడ్ పడుతున్నాయి లేదా రైట్ సైడ్ పడుతున్నాయి అన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఏ సైడ్ ఫేస్ చేసి ఉంటారు? ఐదర్ దే మైట్ హావ్ ఫేస్డ్ నార్త్ ఆర్ సౌత్. షాడోస్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పడుతున్నాయి అన్నారు అంటే వాళ్ళు నార్త్ కానీ సౌత్ కానీ ఫేస్ చేసినట్టు. వాళ్ళు నార్త్ కానీ సౌత్ కానీ ఫేస్ చేసినట్టు. అంతేగాని నార్త్ సౌత్ ఫేస్ చేసిన వాళ్ళకి ఎప్పుడన్నా ముందల వెనకల పడతాయి, ఐ మీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఆర్ బిహైండ్ దెమ్ షాడోస్ పడేటందుకు ఛాన్స్ ఉంటుందా? ఈవినింగ్ కేసులో కానీ మార్నింగ్ కేసులో కానీ, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉండదు. సరే, ఓకే, గుడ్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. చూడండి, ఈవినింగ్ కేసుకి రాస్తున్నాం. సారీ, మార్నింగ్ ఈవినింగ్. ఈవినింగ్ లో సన్ వెస్ట్ లో ఉంటుంది. షాడోస్ ఎక్కడ పడతాయి? ఇక్కడ పడతాయి. ఇప్పుడు షాడోస్ ఎక్కడ పడతాయి? ఇక్కడ పడతాయి. ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు, ఏ బి. ఏ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ అండ్ బి ఈజ్ ఫేసింగ్ వెస్ట్. సిమిలర్గా ఇక్కడ కూడా ఏ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్, బి ఈజ్ ఫేసింగ్ వెస్ట్. బి ఈజ్ ఫేసింగ్ వెస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, మార్నింగ్ కేసులో ఏ షాడోస్ ఎక్కడ పడుతున్నాయండి? ఏకి బ్యాక్ సైడ్ లో పడుతున్నాయి, అవునా? ఏ వెనకల పడుతున్నాయి. ఈవినింగ్ కేసులో ఎక్కడ పడుతున్నాయి? ఏకి షాడోస్ ఏకి ముందల పడుతున్నాయి. ఎప్పుడన్నా ఏకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడే ఛాన్స్ ఉంటుందా? అలానే బీకి కూడా చూడండి, బీకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడే ఛాన్స్ ఉంటుందా? మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. మార్నింగ్ వస్తేనేమో బీకి ముందల పడుతున్నాయి, ఈవినింగ్ వస్తేనేమో బీకి వెనకల పడుతున్నాయి, అవునా? ఎప్పుడైనా ఛాన్స్ ఉంటుందా? ఉండదు. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఆర్ బిహైండ్ దెమ్ షాడోస్ పడ్డాయి అంటే ఎవరికన్నా అని వాళ్ళు ఐదర్ ఈస్ట్ వర్డ్ కానీ లేదా వెస్ట్ వర్డ్ కానీ ఫేస్ చేస్తున్నట్టు. ఐదర్ దే విల్ ఫేస్ ఈస్ట్ ఆర్ వెస్ట్. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అండి. ఇవి మీకు గుర్తుండాలి. ఎవరికన్నా షాడోస్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ పడుతున్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఫేస్ చేసినట్టు, అవునా? ఇక్కడ చూసాం. ఎవరికైనా షాడోస్ ముందల కానీ వెనకల కానీ పడుతున్నాయంటే వాళ్ళు ఐదర్ ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ చూసినట్టు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈస్ట్ చూస్తున్నారు, బి వెస్ట్ సైడ్ చూస్తున్నారు. మార్నింగ్ కేసులో కానీ ఈవినింగ్ కేసులో అయినా ఎప్పుడైనా వాళ్ళకి షాడోస్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పడతాయా? పడవు. అయితే వెనకల పడతాయి, లేకపోతే ముందల పడతాయి. సో ఈస్ట్ వెస్ట్ చూస్తే ఖచ్చితంగా షాడోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఆర్ బిహైండ్ దెమ్ పడతాయి. ఓకే, నార్త్ సౌత్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళ షాడోస్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ పడతాయి. అంతేగాని వాళ్ళకి లెఫ్ట్ సైడ్. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఖచ్చితంగా చెప్పరండి. మీ ప్రాబ్లమ్స్లో ఇన్ ద మార్నింగ్ 2 పర్సన్స్ ఆర్ స్పీకింగ్ ఎట్ ఏ జంక్షన్ అని కానీ, లేకపోతే ఫేసింగ్ ఏ పోల్ అని కానీ, ఇట్లా ఏదేదో రకరకాలుగా చెప్తారు మనకి. సో వాటి కోసం మనకి బేసిక్ ఐడియా కోసం ఇది చెప్పాను. ఓకే, క్లియర్. టర్న్స్ ఎలా తీసుకోవాలి, డైరెక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు తీసుకోవాలి, ఇది చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, రైట్. చూడండి, ఏ పర్సన్ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ నార్త్. అంటే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఓకే, ఈ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ నార్త్ అండ్ ఆఫ్టర్ వాకింగ్ ఫర్ 20 meters. ఓకే, తను 20 meters వాక్ చేశాడు అంట. డబల్ టైం రాజేస్తుంటే అట్లా అవుతుందండి. 20 meters. హీ టర్న్డ్ రైట్. ఇట్లా వెళ్ళేవానికి అప్వర్డ్ వెళ్ళేవానికి రైట్ అంటే ఏంది? ఇలా వస్తున్నాడు. హీ టర్న్ రైట్ అండ్ హీ వాక్డ్ వాట్ 15 meters. ఓకే, గుడ్. అండ్ దెన్ హీ అగైన్ టర్న్ రైట్. ఇలా వెళ్ళేవానికి టర్న్ రైట్ అంటే ఏంటండి? కిందికి. అండ్ హీ వాక్డ్ 30 meters. ఓకే, అండ్ హీ వాక్డ్ 30 meters. రైట్. వాట్ ఈస్ హిస్ పొజిషన్ ఎట్ ప్రెసెంట్ విత్ రెస్పెక్ట్ టు ఈ స్టార్టింగ్ పాయింట్? విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ పెడతాను నేను. ఇది వచ్చేసి నాకు నార్త్, ఇది వచ్చేసి ఈస్ట్. సో ఇదేంటిది? నార్త్ ఈస్ట్. ఈ డైరెక్షన్, ఈ పొజిషన్ అంతా ఈ మధ్యలో ఉన్నవంటే ఏంటిది? నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్, అవునా? కరెక్టా ఇది?
కరెక్ట్ అయ్యేది కాదు. ఎందుకు కాదు చూద్దాం చూడండి. తను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. తను 20 మీటర్స్ వెళ్ళాడు. గుడ్. ఆ తర్వాతకి 15 మీటర్స్ వెళ్ళాడు. తర్వాతకి ఎంత వెళ్ళాడండి? 30 మీటర్స్ వెళ్ళాడు. అంటే ఇనిషియల్ 20 కన్నా ఈ 30 కొంచెం ఎక్కువ ఉండాలి గదా! సో, నేను చెప్పేదేందంటే ఇక్కడ, నేను చెప్పాల్సిందేంటంటే, ఎలాగో మనం ఇక్కడేం 20 మీటర్స్ లైన్, 15 మీటర్స్ లైన్, 30 మీటర్స్ లైన్ డ్రా చెయ్యం. బట్ డ్రా చేసేటప్పుడు కొంచెం కామన్ సెన్స్‌తోని అంటే ఇది 20 గదా! నెక్స్ట్‌ది 30 గదా! అంటే కొంచెం ముందుకు డ్రా చేయండి. అంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా డ్రా చేయండి. అంటే అట్‌లీస్ట్ కొంచెం మార్జిన్‌తోనైనా డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేయండి. అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడేమవుతుంది? వాట్ ఈస్ హిస్ పొజిషన్ అకార్డింగ్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇదేంటి ఈస్ట్. ఇదేంటి సౌత్. దీనికి స్ట్రెయిట్ లేదు. దీనికి స్ట్రెయిట్ లేదు. అంటే ఈ మధ్యలో ఈ రీజియన్ మొత్తం గూడా నీకు దేంట్లో పడిపోతుంది? సౌత్ ఈస్ట్‌లోకి పడిపోతుంది. సో, ఆన్సర్ ఏంటి నీకిక్కడ? సౌత్ ఈస్ట్. సో, నీకు ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? సౌత్ ఈస్ట్. సో, కొంచెం జాగ్రత్త అండి. ఈ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్ని డిఫరెన్షియేట్ అయ్యేలాగా డ్రా చేయండి. ఒక్కోసారి ఈక్వల్‌గా వచ్చి ఆగుతాయి. అప్పుడు మీరు కరెక్ట్‌గా స్ట్రెయిట్ లైన్‌లోకి వచ్చేటట్టు ఆపుకోండి. ఓకేనా? లేదా కొంచెం డిఫరెన్స్‌తోని వస్తుంది. 18 అన్నాడనుకో 20 కన్నా కొంచెం ముందు ఆపండి. 22 అంటే 20 తర్వాత కాపండి. ఎగ్జాక్ట్‌లీ 20 అన్నాడనుకో స్ట్రెయిట్ లైన్ దానికి స్ట్రెయిట్ లైన్ వచ్చి పక్కన ఉండేలాగా డ్రా చేయండి. ఇది మనకి బాగా తెలిసుండాలండి. రైట్. ఇంకొకటి మనకి ఇందులో తెలవాల్సింది ఇంకొకటేంటంటే అండి, మనకి ఇంకోటేం తెలియాలి? దీంట్లో పైథాగరస్. రైట్. ఇది మనం ఎక్కువగా వాడతాం దీంట్లో. అందుకోసం ఇది మీకు కంపల్సరీ తెలవాలి. ఓకే. తెలవాలంటే ఏం చేయాలి? చూడండి. ఇది 3 ఉన్నది. ఇది 4 ఉన్నది. ఇదేమవుతుందండి? మనందరికీ తెలుసు. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది మనకు బాగా తెలిసుండాలి. ఎందుకంటే ఇది మనం చాలా వాడతాం. సో, ఇది x అనుకో, మనకి ఫార్ములా ప్రకారం ఏంటి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. సో, x స్క్వేర్ ఏమవుతుంది? 9 ప్లస్ 16. x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 25. x ఈజ్ ఈక్వల్ టు 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5. సో, మనకి ఈ ఎక్కువగా ప్రాబ్లమ్స్‌లో ఈ పైథాగరస్ థీరమ్ కూడా అప్లై చేస్తామండి. ఎందుకంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ అన్నాడనుకో, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ అన్నాడనుకో, మీరది చెప్పగలగాలి. మీరది చెప్పగలగాలి. ఎట్లా చెప్తాం మీరు? ఇట్లా డైరెక్ట్‌గా ఒక లైన్ తీసుకొని, జాగ్రత్తగా పైథాగరస్ థీరమ్ అప్లై అయ్యేలా చూసుకొని, పైథాగరస్ థీరమ్ అప్లై చేయాల్సిందుంటుంది. ఓకే. ఇవి మీకు బేసిక్స్ అండి. ఓకే. ఇవొచ్చేసి మీకు బేసిక్స్. ఇవి తెలిస్తే మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇవి బేసిక్స్. రైట్? గుడ్. నెక్స్ట్ చూద్దాం. రైట్. చూడండి. మై ఫ్రెండ్ అండ్ ఐ స్టార్టెడ్ వాకింగ్ సైమల్టేనియస్‌లీ టువార్డ్స్ ఈచ్ అదర్ ఫ్రమ్ 2 ప్లేసెస్ 100 మీటర్స్ అపార్ట్. ఓకే. 2 ప్లేసెస్ ఉన్నాయి. 2 కూడా ఎంత డిస్టెన్స్ అపార్ట్? 100 మీటర్స్ అపార్ట్. ఇది కొంచెం డిఫికల్ట్ క్వెషన్. ఫస్ట్‌దే వచ్చింది. నో ప్రాబ్లమ్. మనం చూద్దాం. ఓకే. 100. ఇద్దరం కూడా ఎట్లా చూస్తున్నాం? టువార్డ్స్ ఈచ్ అదర్. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళకి ఏదో వస్తుంది. దిస్ ఈజ్ మై సెల్ఫ్ అండ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్ అనుకోండి. ఆఫ్టర్ వాకింగ్ 30 మీటర్స్ మై ఫ్రెండ్ టర్న్డ్ లెఫ్ట్. నా ఫ్రెండ్ ఇలా వచ్చేవాడు ఒక 30 మీటర్స్ వాక్ చేశాడంట. అండ్ ఇట్ టర్న్డ్ లెఫ్ట్. అంటే ఇట్లా వచ్చేవాడు టర్న్ లెఫ్ట్ అంటే ఏంటి? కిందికి వెళ్తున్నట్టు. ఇది ఒక 30 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 30 మీటర్స్ వచ్చాడు కదా! అండ్ టర్న్ లెఫ్ట్ అండ్ గోస్ 10 మీటర్స్. ఓకే. ఈ దెన్ హి టర్న్స్ రైట్. మళ్ళీ రైట్ అంటే ఏంటి? ఇటు సైడ్ వస్తున్నాడు. అవునా? అండ్ హి గోస్ 20 మీటర్స్. అండ్ హి గోస్ 20 మీటర్స్. అండ్ హి టర్న్స్ రైట్. మళ్ళీ రైట్‌కి మూవ్ అవుతున్నాడు. అండ్ కమ్స్ బ్యాక్స్ టు ద రోడ్ విచ్ హి స్టార్టెడ్ వాకింగ్. ఓకే. మళ్ళీ ఇదే రోడ్డుకొచ్చేసాడు. అంటే మళ్ళీ ఇంకొక 10 వచ్చినట్టే కదా! మళ్ళీ ఆ రోడ్‌లోకి రావాలి అంటే రైట్. ఇఫ్ వి వాక్ విత్ ద సేమ్ స్పీడ్, ఇఫ్ వి వాక్ విత్ ద సేమ్ స్పీడ్ అంటే ఇద్దరం సేమ్ స్పీడ్‌తోని వెళ్తే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎట్ దిస్ పాయింట్? బిట్వీన్ అస్ ఎట్ దిస్ పాయింట్. ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఇప్పుడు నా ఫ్రెండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు చూడండి. 30 + 10 + 20 + 10 అంతేనా? సో, తను ఓవరాల్‌గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? ఓవరాల్‌గా 30 + 10 40, 40 + 20 60, 60 + 10 70 మీటర్స్ ట్రావెల్ చేశాడు. బట్ ఎఫెక్టివ్‌గా ఈ స్ట్రెయిట్ లైన్‌లో ఎంత ట్రావెల్ చేశాడండి? ఎఫెక్టివ్‌గా ఓవరాల్‌గా ఓకే. 70 బట్ ఎఫెక్టివ్‌గా ఈ స్ట్రెయిట్ లైన్‌లో ఎంత ట్రావెల్ చేశాడు నా ఫ్రెండ్? 30, 20 ఓన్లీ 50 మీటర్స్ ట్రావెల్ చేశాడు. బట్ తను ఓవరాల్‌గా 70 మీటర్స్ ట్రావెల్ చేశాడు గదా! అంటే ఇప్పుడు నేను గూడా 70 మీటర్స్ ట్రావెల్ చేశానా? అంటే ఇదేంటిది ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు నాకు మిడ్ పాయింట్. టోటల్ 100 అయితే ఇది మిడ్ పాయింట్. ఇప్పుడు నేనొచ్చేసి ఎంత ట్రావెల్ చేస్తున్నాను? 70 ట్రావెల్ చేస్తున్నాను. 70 అంటే మొత్తం 100లో 70 తీసేస్తే ఇదే గదా పాయింట్ నాకు. సో, ఇప్పుడు నేను ఇక్కడున్నా అని
నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు. మై సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్. ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఎంత అండి ఈ డిస్టెన్స్? 20 మీటర్స్. సో ఆన్సర్ ఈస్ హియర్ 20 మీటర్స్. ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, బట్ అర్థం చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఎందుకు 70 నేను కూడా అంటే, తను 70 ట్రావెల్ చేశాడు కానీ నేను 70, తను డీవియేట్ అయ్యాడు అంతే. తను ఈ పాయింట్ దగ్గర ఉన్నాడు, నేను ఈ పాయింట్ దగ్గర ఉన్నాను. సో ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత అండి? 20 మీటర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్. వన్ మార్నింగ్ అనగానే మీకు వెంటనే ఏం రావాలి ఐడియా? ఓకే, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. షాడోస్ ఎక్కడ పడతాయి? ఇక్కడ పడతాయి, అవునా? ఓకే. మహేష్ వాజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఏ పోల్. ఓకే, ద షాడోస్ ఆఫ్ పోల్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిస్ రైట్. చూడండి, రైట్ లెఫ్ట్ పడుతున్నాయంటే వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తున్నట్టు ఒకరినొకరు? నార్త్ సౌత్ కదా, అంటే ఇక్కడ ఇక్కడ. అయితే మహేష్ ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే పోల్ ఇక్కడ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మహేష్ అయిన ఇక్కడ ఉండొచ్చు, పోల్ అయిన ఇక్కడ ఉండొచ్చు. ఎందుకు ఈ పొజిషన్సే తీసుకుంటున్నాను? మీకు చెప్పాను, ఎవరికైనా షాడోస్ రైట్ లెఫ్ట్ పడుతున్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా నార్త్ ఆర్ సౌత్ ఫేస్ చేస్తేనే రైట్ లెఫ్ట్ పడతాయి. లేకపోతే ఒకవేళ ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ ఫేస్ చేస్తే ఫ్రంట్ ఆర్ బ్యాక్. సో రైట్ అన్నాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నార్త్ ఆర్ సౌత్. ఓకే, రైట్. ఈ షాడోస్ ఎక్కడ ఉంటున్నాయంట? ఎగ్జాక్ట్లీ టు ఈజ్ రైట్. ఇది రైట్ సైడ్ అవ్వాలి అంటే మహేష్కి, మహేష్ ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా? ఇక్కడ ఉంటే ఏమవుతుంది మహేష్కి? ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, అవునా? సో మహేష్ ఇక్కడ ఉన్నట్టు అండ్ పోల్ ఇక్కడ ఉన్నట్టు. మహేష్ ఇక్కడ ఉన్నట్టు, పోల్ ఇక్కడ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, టు విచ్ డైరెక్షన్ వాజ్ మహేష్ ఫేసింగ్? టు విచ్ డైరెక్షన్ వాజ్ మహేష్ ఫేసింగ్? డైరెక్ట్ గా కొంతమంది ఏం చెప్తారంటే నార్త్ అంట. రాంగ్ అండి. మహేష్ నార్త్ లో ఉన్నాడు, ఓకే, బట్ తను ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు? మహేష్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు? సౌత్. మహేష్ నార్త్ లో ఉన్నాడు, బట్ తను ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు? సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. సో ఆన్సర్ ఏంటి నీకు? సౌత్. ఆన్సర్ ఏంటి ఇక్కడ? సౌత్. కొంచెం జాగ్రత్త అండి, ఇది ఫ్లోలో తప్పు పెట్టవాకండి. ఇన్ విచ్ డైరెక్షన్ మహేష్ వాస్ ఫేసింగ్ ఇయర్ మీన్స్ సౌత్. సౌత్. క్లియర్? రైట్. నెక్స్ట్, ఇది ఒక క్వశ్చన్ అండి. సమ్ ఈక్వేషన్స్ ఇస్తారు. సో నా సజెషన్ ఏంటంటే, ఇట్లాంటి క్వశ్చన్ అడిగారు కాబట్టి మీరు ఇది సాల్వ్ చేయండి, నేను చెప్తాను దీనికి ఆన్సర్. డెఫినెట్గా మీ కమెంట్ సెక్షన్లో నేను ఆన్సర్ పోస్ట్ చేస్తాను. ఓకే, పిన్ చేస్తాను కూడా కామెంట్. మీరు ట్రై చేయండి ఇది, మీరు ట్రై చేయండి ఇది, మీరు ట్రై చేయండి. ఏం లేదు, కొంచెం పజిల్ లాగా అడుగుతారు డైరెక్షన్ సెన్స్, మీరు ట్రై చేయండి. రైట్, క్విక్గా పాజ్ చేయండి, వీడియో సాల్వ్ చేయండి. నేను ఆన్సర్స్ తనదన చేసేస్తాను, మీరు క్విక్గా పాజ్ చేసి వీడియో సాల్వ్. ఏ బాయ్ రోడ్ ఈస్ బైకిల్ నార్త్ వర్డ్, దెన్ టర్న్డ్ లెఫ్ట్ అండ్ రోడ్ 1 కిలోమీటర్ అండ్ అగైన్ టర్న్డ్ లెఫ్ట్ అండ్ రోడ్ 2. ఈ ఫస్ట్ ఇనిషియల్ ఎంతో తెలియదండి, సమ్ ఎక్స్ వెళ్ళాడు అనుకోండి అంతే. ఇనిషియల్ ఎంత వెళ్ళాడో తెలియదు. నార్త్ వర్డ్స్, దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ రోడ్ 1 కిలోమీటర్. లెఫ్ట్ తిరిగిన తర్వాత 1 కిలోమీటర్ వెళ్ళాడు, ఓకే. అండ్ దెన్ అండ్ అగైన్ టర్న్డ్ లెఫ్ట్ అండ్ రోడ్ 2 కిలోమీటర్స్. టర్న్డ్ లెఫ్ట్ అండ్ రోడ్ 2 కిలోమీటర్స్ అంట. సో ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది, ఎక్స్ కన్నా పొడుగు గీయాలా, షార్ట్ గీయాలా? బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక ఇట్లా పెట్టుకుందాం. తను ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఈక్వల్ అయినా ఉండొచ్చు, ఫార్ అయినా ఉండొచ్చు. ఓకే, రైట్. ఈ ఫౌండ్ హిమ్సెల్ఫ్ 1 కిలోమీటర్ ఎగ్జాక్ట్లీ వెస్ట్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్. ఎగ్జాక్ట్ గా వెస్ట్ లో ఉన్నాడంట. ఇప్పుడు 1 కిలోమీటర్ వెస్ట్, ఇది 1 కిలోమీటర్, ఇది 1 కిలోమీటర్, ఎగ్జాక్ట్ వెస్ట్ లో ఉన్నాడంటే దాని అర్థం ఏంది? తను ఎగ్జాక్ట్ గా తన పాత పొజిషన్ కు, ఐ మీన్ స్టార్టింగ్ పాయింట్ కి ప్యారల్ గా వచ్చి ఉన్నట్టు. 2 కిలోమీటర్స్ వాక్ చేస్తే తను ఏమైండు? స్టార్టింగ్ పాయింట్. నౌ హౌ ఫార్ డిడ్ ఈ రైడ్? నార్త్ వర్డ్స్ ఇనిషియల్. ఇనిషియల్ గా ఎంత వెళ్ళినట్టు అండి? ఇప్పుడు దీన్ని బట్టి ఇనిషియల్ గా కూడా 2 కిలోమీటర్స్ వెళ్ళినట్టు. క్లియర్? క్లియర్, రైట్. నెక్స్ట్ చూడండి, ఏ అండ్ బి స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఇన్ అపోజిట్ డైరెక్షన్స్. ఓకే, ఇద్దరు కూడా ఏంటి? ఒకే పాయింట్ లో నుంచి ఆపోజిట్ లో వెళ్ళారు. ఏ ఇటు వెళ్ళాడు అనుకుందాం, బి ఇటు వెళ్ళాడు అనుకుందాం. ఓకే, నేను డబల్ టైం గీసేటప్పుడు ఎగ్జాక్ట్ గా దానిపైన రావట్లేదు. సో వన్ సైడ్ డ్రా చేద్దాం, డబల్ టైం పని లేకుండా. సో ఏ ఇలా వెళ్ళాడు అనుకుంటున్నాను నేను, బి ఇలా వెళ్ళాడు. ఏ కవర్స్ 3 కిలోమీటర్స్ అండ్ బి కవర్స్ 4 కిలోమీటర్స్. ఓకే, ఏ 3 కిలోమీటర్స్ వెళ్ళాడు అనుకుందాం, బి 4 కిలోమీటర్స్. కొంచెం పెద్ద డ్రాయింగ్స్. ఓకే, బి ఏమో ఇక్కడ 4, ఏ ఏమో ఇక్కడ 3. ఏ టర్న్స్ రైట్. ఓకే, ఇక్కడ 3 కిలోమీటర్స్ వచ్చి ఏ ఏం చేశాడు? రైట్ అంటే కిందికి వెళ్ళాడు అండ్ వాక్స్ 4 కిలోమీటర్స్. ఓకే, బి టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్, ఇట్లా వెళ్ళేవాడు, బి 4 వెళ్ళాడు
తర్వాతకి ఏమైనా లెఫ్ట్ అంటే కిందికి. అండ్ ఈ వాక్డ్ 3 కిలోమీటర్స్. కొంచెం చిన్న లైన్ గీద్దాం. ఇది 4 ఇది 3 కదా. రైట్. హౌ ఫార్ ఈజ్ ఈచ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇద్దరు ఎంత దూరంలో ఉన్నారు అంటున్నాను. ఇది చూడండి. ఇది స్టార్టింగ్ పాయింటా? ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ 90 డిగ్రీస్ టర్న్స్ అండి. సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తాం ఇక్కడ అని చెప్పాను. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 25. √25 అంటే ఇది ఎంత అవుతుంది? 5 కిలోమీటర్స్. అవునా? ఇది కూడా సేమ్ చూడండి, 3 and 4 ఎట్లా తిరిగి అదే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 25. √25 ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? 5. ఎట్లాగో ఇద్దరు ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి ఇట్లా క్వశ్చన్ అడిగానండి. లేకపోతే ఏదన్నా ఎవరిదన్నా ఒకళ్ళది అడగొచ్చు. ఎట్లాగో ఇద్దరు కూడా ఈక్వల్ డిస్టెన్స్ వెళ్ళారు కాబట్టి, ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి ఇట్లా ఇచ్చారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. వన్ డే రవి లెఫ్ట్ హోమ్ అండ్ సైకిల్డ్ 10 కిలోమీటర్స్ సౌత్ వర్డ్. టర్న్డ్ రైట్. కిందికి వచ్చేవాడు రైట్ అంటే ఎట్లా వెళ్తున్నట్టండి? మీరే అజ్యూమ్ చేసుకోండి. మీరే ఆ పొజిషన్లో ఉన్నారనుకోండి. టర్న్డ్ రైట్. కిందికి వస్తూ రైట్ అంటే ఎట్లా అవుతుంది? ఇట్ సైడ్ అవుతుంది. ఓకే. టర్న్ రైట్ అండ్ సైకిల్డ్ 5 కిలోమీటర్స్. అండ్ టర్న్డ్ రైట్. మళ్ళీ టర్న్ రైట్ అండ్ సైకిల్డ్ 10 కిలోమీటర్స్. మళ్ళీ టర్న్ రైట్ 10 కిలోమీటర్స్ అంటే చూడండి, ఇది 10 కదా. సో ఆల్మోస్ట్ ప్యారలల్గా డ్రా చేసుకోండి. ఓకే. 10 కిలోమీటర్స్. అండ్ టర్న్డ్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యాడు. ఇట్లా వచ్చేవాడు పైకి వెళ్ళేవాడు లెఫ్ట్ అంటే ఇలా. అండ్ సైకిల్డ్ 10 కిలోమీటర్స్. హౌ మెనీ కిలోమీటర్స్ విల్ ఈ హ్యావ్ టు సైకిల్ టు రీచ్ ఈజ్ హోమ్ స్ట్రైట్? తన హోమ్కి స్ట్రైట్గా వెళ్ళాలి అంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి తను అంటున్నాడు. చూడండి, స్ట్రైట్గా వెళ్ళాలంటే ఈ పాత్రలో వెళ్తే సరిపోతుంది కదా. ఇది 10 ఆల్రెడీ తెలుసు. ఇది 5 ఉన్నదంటే ఇక్కడ కూడా 5 కదా. సో తను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలండి? స్ట్రైట్గా 15 కిలోమీటర్స్. సో ఆన్సర్ 15. ఆన్సర్ 15. రైట్. ఇది సాల్వ్ చేయండి అందరూ క్విక్గా. పాజ్ చేసి సాల్వ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్. రసిక్ వాక్స్ 20 మీటర్స్ నార్త్. ఓకే. 20 మీటర్స్ నార్త్ వెళ్ళాడు, బాగానే ఉంది. నార్త్ అంటే పైకి. హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 30 మీటర్స్. రైట్కి టర్న్ అయ్యాడు, 30 మీటర్స్ వాక్ చేశాడు. దెన్ ఈ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 35 మీటర్స్. ఇది 20, నెక్స్ట్ ఏంటిది 35 కదా. సో కొంచెం లెంత్ ఎత్తుది రాయండి. దెన్ ఈ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 మీటర్స్. మళ్ళీ 15. దెన్ ఈ అగైన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 15 మీటర్స్. ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ మెనీ మీటర్స్ అవే ఈజీ ఫ్రమ్ హిస్ ఒరిజినల్ పొజిషన్? చూడండి, ఇది మొత్తం 35, ఇది 20, ఇది 15. అవునా? అంటే ఇప్పుడు తను ఎగ్జాక్ట్గా కూడా ఇట్లా ఉన్నట్టు, అంతే కదా. ఇది 20, ఇది 15, మొత్తంగా 35. కాబట్టి ఈ రెండు కూడా ఇప్పుడు స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు. ఇప్పుడు ఏమన్నాడు? ఇన్ విచ్ డైరెక్షన్ హౌ మెనీ మీటర్స్ ఈజ్ ఫ్రమ్ హిస్ ఒరిజినల్ పొజిషన్. ఒరిజినల్ పొజిషన్ అనేది ఇది. ఇక్కడ నుంచి ఇది ఏ డైరెక్షన్లో ఉందండి? ఈస్ట్లో ఉన్నది. అవునా? ఈస్ట్లో ఉన్నది. ఎంత డిస్టెన్స్ అండి? ఇది 15, ఇది 30. అంటే ఓవరాల్గా ఎంత డిస్టెన్స్లో ఉన్నట్టు? 45 మీటర్స్. అంటే 45 మీటర్స్ ఈస్ట్. 45 మీటర్స్ ఈస్ట్. ఇది ఆన్సర్. ఓకే. 45 మీటర్స్ ఈస్ట్. సో మీరందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 5th క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. వీటన్నిటికి ఆన్సర్స్ మేము పంపిస్తాం. ఓకే. వీటన్నిటికి ఆన్సర్స్ పంపిస్తాను. డెఫినెట్గా కామెంట్స్లో పెడతాను. బట్ మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చేయట్లేదు. ఇప్పుడు మనమే వీటికి ఒక నెంబర్ ఇచ్చుకుందాం. అది 5th కదా. రైట్. సో ఇది 6th, ఇది 7th. 6th, 7th వీడియోస్కి మీరే సాల్వ్ చేయండి. 6th, 7th నేనే క్వశ్చన్, ఎందుకంటే మీకు తర్వాత ఆన్సర్ చెప్పడం కోసం నేను ఇది రాస్తున్నాను. 8th, 9th. ఓకే. 10th, 11th వీటికి ఆన్సర్స్ మీరే ఫైండ్ అవుట్ చేయండి. నేను ఆన్సర్స్ పెడతాను, కీ పెడతాను. 10, 11, 12, 13. ఒకటి ఇచ్చేద్దాం చూడండి. 1 ఈవినింగ్ బిఫోర్ సన్సెట్. ఈవినింగ్ అంటే ఏంది? సన్ ఎక్కడ ఉంటారు? వెస్ట్లో ఉంటారు. షాడోస్ ఎటు పడతాయి? ఇటు పడతాయి. సుమిత్ అండ్ మోహిత్ ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఇఫ్ మోహిత్ షాడో ఈజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ సైడ్. రైట్ సైడ్ అన్నాడు అంటే మీకు ఏం చెప్పాను? రైట్ లెఫ్ట్ అన్నాడంటే వాళ్ళు నార్త్ సౌత్లో ఉన్నట్టు. అవునా? ఇద్దరు షాడోలు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి, ఇదే ఉంటాయి. మోహిత్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు హిస్ రైట్ సైడ్. ఓకే. తనకి రైట్ సైడ్లోనే ఉంది. ఇది రైట్ సైడ్ అవ్వాలంటే మోహిత్ ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా? మోహిత్ ఇక్కడ ఉండాలి.
అప్పుడు సుమిత్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. అంతేనా? సుమిత్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. రైట్. విచ్ డైరెక్షన్ సుమిత్ ఈస్ ఫేసింగ్? సుమిత్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడండి? సౌత్. నార్త్లో ఉండి సౌత్కి చూస్తున్నాడు. సో ఆన్సర్ సౌత్. ఓకే. నెక్స్ట్ 12, 13 సాల్వ్ చేయండి మీరే. 14, 15 పాజ్ చేసి సాల్వ్ చేయండి. నేను ఆన్సర్ పెడతాను. ఎంత ఏంటండి? 14, 15 కదా. 16, 17 ఇవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా సాల్వ్ చేయండి. 16, 17 చాలండి. 16, 17 వరకు చాలు. మీకు మిగతాయి నేను వేరే సోర్స్ ద్వారా పెడతాను. ఓకే. రైట్. ఈ 17th వరకు సాల్వ్ చేయండి. సరిపోతుంది మీకు. ఇవే డైరెక్షన్ సెన్స్ కాన్సెప్ట్స్ అండి మేజర్గా. మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇంతకు మించి మీకు టఫ్ ఏం అడగరు. చెప్పాను కదా. ఇదేమో పారాగ్రాఫ్ అని చెప్పేసి దీని ఆన్సర్లు పెడతాను. పారాగ్రాఫ్ అని వీటికి ఈ నెంబర్స్ కాదండి. మీరు ఏం తీసుకుంటారు? వీటికి ఏ, బి, సి అనుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ మనం వేరే నెంబర్స్ అనుకున్నాం కదా. ఏబిసికి ఇవి ఆన్సర్స్ పోస్ట్ చేస్తాను. దెన్ నెక్స్ట్ ఇమీడియట్గా తర్వాతకి మీకు 5 ఇది 5 ఇక్కడ నుంచి ఇంకా 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ పంపిస్తాను. ఓకే. క్లియర్. థ్యాంక్ యూ.